హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం వెబ్ డిజైనర్ ఎలా అవ్వాలో ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, వీడియోకి వెళ్ళే ముందు మనం వెబ్ డిజైనింగ్కి అదేవిధంగా వెబ్ డెవలప్మెంట్కి రెండిటికి స్ట్రైట్గా ఉండే డిఫరెన్స్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వెబ్ డిజైనర్ వచ్చి వెబ్సైట్ ఫ్రంట్స్ ఉంటుంది కదా, మనకి యూజర్కే మన స్క్రీన్ మీద ఏదైతే కనబడుతుందో ఆ విధంగా డిజైన్ చేసే పర్సన్ వెబ్ డిజైనర్. ఓకే, అదే మీరు ఆ బ్యాక్ ఎండ్ మనం వెబ్సైట్ యూఆర్ఎల్ టైప్ చేస్తాం, అది సర్వర్కి రీచ్ అవుతుంది, సర్వర్ నుంచి డేటా ఫేస్ చేసుకుని మనకి డిస్ప్లే చేస్తుంది. ఇదంతా ఏంటంటే బ్యాక్గ్రౌండ్లో జరుగుతుంది. దీని అంటే మనం ఏంటంటే బ్యాక్ ఎండ్ అంటాం. ఈ బ్యాక్ ఎండ్ ఎవరైతే చేస్తారో వాళ్ళని మనం వెబ్సైట్ డెవలపర్ అంటాం. వెబ్ డిజైనరు అదేవిధంగా వెబ్ డెవలపరు. వెబ్ డిజైనర్ వచ్చి ఫ్రంట్ ఎండ్ వర్క్ చేస్తారు. వెబ్ డెవలపర్ వచ్చి బ్యాక్ ఎండ్ వర్క్ చేస్తారు. అయితే ఇప్పుడు వెబ్ డిజైనర్ అవ్వాలంటే మీరు బేసిక్గా నేర్చుకోవాల్సింది ఏంటంటే HTML5, CSS3 అండ్ జావాస్క్రిప్ట్. ఈ మూడు థింగ్స్ అనేవి మీరు కంపల్సరీగా వెబ్ డిజైనర్ అవ్వాలంటే నేర్చుకోవాలి. వన్స్ మీకు ఈ HTML5 మీద అదేవిధంగా CSS3 మీద జావాస్క్రిప్ట్ మీద మీకు మంచి గ్రిప్ వచ్చిన తర్వాత మనకి ఫ్రేమ్ వర్క్స్ ఉంటాయి. CSS ఫ్రేమ్ వర్క్స్, జావాస్క్రిప్ట్ ఫ్రేమ్ వర్క్స్. CSS ఫ్రేమ్ వర్క్ చూసుకుంటే బూట్ స్ట్రాప్ అని, మనకి అదే ఈ జావాస్క్రిప్ట్లో చూసుకుంటే మనకి యాంగులర్ JS అని. ఈ విధంగా మనకి ఫ్రేమ్ వర్క్స్ ఉంటాయి. ఈ ఫ్రేమ్ వర్క్స్ ఏంటంటే మనం ప్రతి కోడు జీరో నుంచి రైట్ చేయకుండా ఆల్రెడీ అందులో ఫ్రీ బిల్డ్ కోడ్ ఉంటుంది, అందులో మనకు చిన్న చిన్న కమెంట్స్ ఇస్తారు. ఆ కమెంట్స్ యూజ్ చేసుకుంటే ఎంటైర్ కోడ్ అంతా సరే ఆ మాడ్యూల్ నుంచి లోడ్ అయిపోద్ది. కాబట్టి మనం లాట్ ఆఫ్ టైం అన్నది మనం సేవ్ చేసుకోవచ్చు ఈ ఫ్రేమ్ వర్క్స్ యూజ్ చేయడం వల్ల. కాబట్టి మీరు ఎవరైతే ఈ వెబ్ డిజైనర్ అవ్వాలనుకున్నారో వాళ్ళు ఫస్ట్ బేసిక్గా నేర్చుకోవాల్సింది ఏంటంటే HTML5, CSS3, జావాస్క్రిప్ట్. నెక్స్ట్ వన్స్ ఈ మూడాట్ల మీద మీకు మంచి గ్రిప్ వచ్చిన తర్వాత నెక్స్ట్ మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే ఫ్రేమ్ వర్క్స్ నేర్చుకోవాలి. ఓకే, మీకు ఫ్రేమ్ వర్క్స్ నేర్చుకున్నారు. ఇవి నేర్చుకున్నారు తర్వాత మీరు గ్రాఫిక్ డిజైనింగ్ కూడా లైట్గా టచ్ ఉండాలి. ఎందుకంటే మీరు వెబ్సైటు క్రియేట్ చేసేటప్పుడు మీకు డిఫరెంట్ గ్రాఫిక్స్ యూజ్ చేయవలసి వస్తుంది. ఒక్కొక్కసారి మీరు ఆ గ్రాఫిక్స్ డౌన్లోడ్ చేసుకోకుండా ఒక్కొక్కసారి మీరే క్రియేట్ చేయవలసి వస్తుంది. ఓకే, మీకు అడ్వాన్స్డ్ గ్రాఫిక్ డిజైనింగ్ స్కిల్స్ లేకపోయినా సరే బేసిక్ మనకి ఆన్లైన్లో కాన్వా టూల్, క్రెల్లో టూల్స్ ఉన్నాయి కదా. అట్లీస్ట్ ఆ టూల్స్తో సరే ఒక మంచి గ్రాఫిక్స్ క్రియేట్ చేసేయాలి స్కిల్ అనేది మీరు నేర్చుకోవాల్సి వస్తుంది. అయితే ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ వచ్చేటప్పటికి యాక్చువల్గా కంపెనీస్ అనేవి మీకు డిగ్రీ చూస్తాయి. మీరు డిగ్రీ మీరు టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ అయితే ఇంకా బెటర్. అది మీ BSc కంప్యూటర్స్ కానీ లేదా బీటెక్ కంప్యూటర్ సైన్స్ కానీ అయితే మీకు ఇంకా ప్లస్ పాయింట్ అవుతుంది. ఎవరైతే ఫస్టే వెబ్ డిజైనర్ ఎవరైతే అవ్వాలి అనుకుంటారో వాళ్ళైతే మ్యాక్సిమం డిప్లొమా కంప్యూటర్ సైన్స్ కానీ లేకపోతే బీటెక్ కంప్యూటర్ సైన్స్ కానీ చేయడానికి ట్రై చేయండి. ఇన్ కేస్ మీరు బీటెక్లో కంప్యూటర్ సైన్స్ చేయలేదు లేదా డిప్లొమాలో మీరు కంప్యూటర్ సైన్స్ గ్రూప్ తీసుకోలేదు, బట్ మీరు ఏంటంటే ఎలక్ట్రికల్ లేకపోతే సివిల్లో లేకపోతే ఎలక్ట్రానిక్స్లో చేశారు. అప్పుడు మీకు ఈ వెబ్ డిజైనర్ పోస్ట్కి వెళ్ళే ఛాన్స్ ఉందా అంటే ఛాన్స్ ఉంది. కంపెనీస్ చాలా కంపెనీస్ తీసుకుంటున్నాయి. కాబట్టి మీరు ఇక్కడ మెయిన్ కంపెనీస్ కావాల్సింది ఏంటంటే స్కిల్. ఆ వర్క్ చేసే పర్సన్స్ కావాలి. వర్క్ చేసే పర్సన్స్. ఇక్కడ మీరు థింక్ చేయొచ్చు డిగ్రీ లేకపోయినా మాకు వర్క్ వస్తే జాబ్ వచ్చే ఛాన్స్ ఉందంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే చాలా కంపెనీస్ మీ వర్క్ స్కిల్తో పాటు ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ కూడా చూస్తున్నాయి. కాబట్టి మీరు మినిమం డిగ్రీ అన్నది మెయింటైన్ చేయండి. ఎవరైతే ఫస్టే మీరు ఇప్పుడు 10th ఉన్నారు లేకపోతే ఇంటర్మీడియట్లో ఉన్నారు వాళ్ళు వెబ్ డిజైన్ అవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు డిప్లొమాలో కంప్యూటర్ సైన్స్ కానీ లేకపోతే మీరు బీటెక్లో కంప్యూటర్ సైన్స్ కానీ తీసుకోండి. మీరు ఇంకా అడ్వాన్స్గా చేయాలంటే ఎంటెక్ కూడా మీరు వెళ్ళొచ్చు. వెబ్ టెక్నాలజీస్ కోర్స్ మీద మీరు స్పెషలైజేషన్ కూడా మీరు చేయవచ్చు. ఇది గాయస్, మీరు వెబ్ డిజైనర్ అవ్వాలి అనుకుంటే ఇది ప్రాసెస్. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయం కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే గాయస్, థ్యాంక్ యూ.